అరే నీ మొహం మీద ఎవడు కొట్టాడురా? నన్ను ఎవరు కొట్టేది? మాకి నా మీద ఎవరైనా చెయ్యేస్తే పంజగుట్టలో పండబెట్టి నరుకుతా. ఆహా, మరి నీ మొహం మీద ఏంటది? నీ పెళ్ళం కొట్టిందా? ట్యాంక్ బ్యాండ్ మీద నుంచి పోతున్నప్పుడు పెద్దక్కొచ్చి గుద్దింది. సాయిరామ్. ఆ మొహం మీద ఒకటి కొట్టారా? అది ఆ ఏదో సోది ఎప్పుడు ఉండేదే కానీ వెళ్ళి కోబ్రాన్ కలు. పొద్దున్న నుంచి ఒకటే కలర్ ఇస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ క్రిష్. ఈరోజు లక్కీ రాలేదు, సో ఇంటర్వ్యూస్ నువ్వే తీసుకోవాలి. పర్సంటేజ్ బట్టి కాదు, స్కిల్ ఉన్న కమిట్మెంట్ బట్టి హైర్ చేసుకోవాలి. ఓకే సార్. బాయ్ ఏంటి మ్యాటరు? రాగానే కోబ్రా నేను పిలిచిండు. లక్కీ రాలేదు కదా, అందుకే ఇంటర్వ్యూస్ నన్ను తీసుకోమన్నాడు. రే మాయా, చూడరా వీడికి పుట్టినొప్పులు వస్తున్నాయి. ఏ నువ్వు ఆగవే. రే ఇంటర్వ్యూకి కత్తి లాంటి అమ్మాయి వస్తే నువ్వు నన్ను సెట్ చేస్తే నీ పేరు చెప్పుకొని బతుకుతా. ఏ చల్ దొబేబే. దేవా, నీకు స్నేహం అంటే ఏంటో తెలుసా? పాశం అంటే ఏంటో తెలుసా? నీకు కస్ అంటే తెలుసా? నీకు కామం అంటే ఏంటో తెలుసా? ఇక్కడిది అంతే గుంటల్లో పడతామని తెలుసా? రే క్రిష్, వీడింత వాగుతూ ఉంటాడు కానీ నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోపో. రే నాకు తెలిసి నీకున్నంత Can I come in, sir? యా పల్లవి, గివ్ ద రెజ్యూమ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Yeah, Pallavi, impressed with your skills. We are hiring you. You can join from tomorrow. Sure, sir. ఇంటర్వ్యూ ఎలా అయిందిరా? తూలా తిరిపోయిందే బాబు. లక్కీ ఎలా తీసుకుంటుందో కానీ తన కాళ్ళకి దండం పెట్టాలి. ఒక్కడికి ఇంటర్వ్యూ రావట్లా, అన్నీ తలదిలిన ప్రాణాలే. మరి ఇంతకీ ఎవరిని సెలెక్ట్ చేసావు? ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను. అమ్మాయా? అయ్యా జాలరెడ్డి, నువ్వు కొంచెం ఆపుకో. వచ్చిన వాళ్ళలో తనే కొంచెం బెటర్గానే అందంగా కనిపించింది అండ్ టాలెంటెడ్ కూడా. మరి ఏ టీంలో వేయాలనుకుంటున్నావు? ఏ టీంలో అయినా వేయి కానీ వీడున్న టీంలో మాత్రం వేయకు. అంటే అది నీ వల్ల ఒక అమ్మాయి బలెందుకు అవ్వడం అని చెప్పి తన ఫీలింగ్. ఏంట్రా ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి హ్యాపీగా ఉన్నావు? పల్లవిని చూస్తే చుడిదార్ వేసుకున్న చాంద్కి కూడా అలా అనిపించిందిరా. డ్రెస్లో కాకుండా శారీ కట్టి బొట్టు పెట్టుకొని హెయిర్ వన్ సైడ్ వేస్తే మ్యాడ్ అంతే. తన్ని చూస్తూ ఉంటే లీవ్లో ఉన్నవారు గుర్తొచ్చారా, అలా చూస్తూ ఉండిపోయా. కమల్ హాసన్ అటుగోలా ఇటుగోలా పెడుతున్నావు కదా. అది గోల కాదురా, అదొక సపరేట్ ఫీలింగ్. చెయ్యి కానీ అది చెయ్యకు. అయినా సింగిల్స్ ఇంతగానికి ఏం తెలుస్తుందిరా, మూసుకొని పడుకో. ఏంటి తేజగాడు ఆఫీస్కి రాలేదు? అదే కదా మనకు కావాల్సింది. ఎవడు వస్తున్నాడు ఎవడు రావట్లేదని పని చూసుకోరా.
అంటే ఒకటే టీం కదా, ఏ చేసినా టీం వర్క్తో చేస్తారని అడుగుతున్నా. టీం గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు టీంలో ఒక మెంబర్ అయినారా నువ్వు? హే, నేను చెప్తుంది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? ఎద్ద వస్తుంది. గైస్, ఏంట్రా నీ లోలి? వాడు 1 వీక్ రాడు, ఇప్పుడు ఏంటి వర్క్ చేయరా? నాన్న క్రిష్, Hi team, this is Pallavi, your new team member. Pallavi, this is Krish. Okay guys, I'll catch you up later. హాయ్ అండి. రండియా. అరే ఓ, నువ్వు అన్నది రండి, తన్నది అండి. హాయ్ పల్లవి. मामा चांद का टुकड़ा ना, चांद का टुकड़ा नहीं रे, चांद इसको देखा तो शर्मा जाता, चांद की नज़र लगती. మీ ఇద్దరే మాట్లాడుకుంటారా? కొంచెం నాకు టీంని పరిచయం చేయొచ్చు కదా క్రిష్. ఒకసారి తిని కుట్టి తిని చాలా కూల్ ఉంటుంది. హాయ్. వీళ్ళు సోను, వీళ్ళతో కొంచెం జాగ్రత్త. అండ్ మన టీంలో టామ్ అండ్ జెర్రీ వీళ్ళిద్దరే. సాఫ్ట్వేర్ అంటే కొంచెం వర్క్ టెన్షన్ ఉన్న లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది కదా. ఏడా పైన చూపించుకోవడానికి H&M ప్యాంట్స్ వేసుకుంటారు కానీ లోపల అండర్ వరకు బొక్కలే. వాట్? అంటే బయటకు కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి అని వాడి మీనింగ్. అదేదో నీట్గా చెప్పచ్చు భయ్యా. లిస్ట్లో నుంచి ఈ అమ్మాయి కూడా దొబ్బిందిగా. నువ్వు పక్కన ఉంటే నా లైఫ్లో అమ్మాయి లేట్ వస్తాడు. అవును, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్. మరి సిబ్లింగ్స్? ఉన్నారు, తమ్ముడు. నైస్ నైస్. అవును, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 4 years. మరి మీరు? సేమ్, బట్ థర్డ్ ఇంటర్వ్యూ. అదేంటి? అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ వస్తాయని తెలుసుకున్నా. సెకండ్ దాంట్లో? సెకండ్ దాంట్లో ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ సెకండ్లో రావని తెలుసుకున్నా. మరి లాస్ట్ దాంట్లో ఎట్లయినా సెట్ అవ్వదని వదిలేసుకున్నావా? కాదు, మనం రిఫర్ చేస్తే జాబ్ వస్తుందని తెలుసుకున్నా. మరి నేను? ఇదిగో, కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ రాకపోవడానికి కారణం ఈమె. అవునవును, నీలాగా 3 interviews ఇవ్వలేదు. ఏం చేస్తాం, అంత లక్ లేదు. ఇదిగో, నాకు ఈ ఇంటర్వ్యూ టాపిక్లు తీసుకురా. ఏం చేస్తావు? నీలాంటి పిచ్చోళ్ళతోనే దూరం ఉంటా. అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళతోనే తిరిగావా? అబ్బా ఆపండి, మరీ టామ్ అండ్ జెర్రీ కంటే దారుణంగా కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినరు. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఎవరు క్లోజ్ అవ్వలేదా? దగ్గర అవడం అంటే మన మాటలతో దగ్గర అవడం కాదు, మన మనసుకు దగ్గర అవ్వడం. హే పల్లవి, నీ డ్రెస్ బాగుంది.